కాకినాడ సంజయ్ నగర్ నూకాలమ్మ మాన్యంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి నేత్రాలంకరణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట నూకాలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం నాని దంపతులు మరియు తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ దంపతులచే నేత్రాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తుమ్మల రమేష్ మీడియాతో మాట్లాడుతూ నూకాలమ్మ మాన్యంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశీస్సులతో ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి బాటలో వెళ్లే విధంగా చేస్తామని, రేపటి నుండి అమ్మవారి జాతర ముగిసే వరకు అమ్మవారి గుడిలో విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మల అబ్బాయి, కసింకోట చంద్రశేఖర్, గంపల లక్ష్మణ్ రావు, దిబ్బాడ పోలరాజు, కొమ్మన సూర్యప్రకాష్ రావు, తుమ్మల కొండలరావు, కడలి వెంకటరమణ, దారాపు సురేష్, రమాదేవి, బుర్రా అప్పల్ నరసమ్మ, పెదపాడు కుమారి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే ఈ డైరీ ఫారం నూకాలమ్మ మాన్యంలో వేయించేసి ఉన్నటువంటి మన గ్రామ దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్ని మరి గత శివరాత్రి అమావాస్య పురస్కరించుకుని మరి శివరాత్రి అమావాస్య అనంతరం మరి నెల పొడుపు పొడిసిన వెంటనే మరి అమ్మవారి తొలిగలగల తీరుట ద్వారా మరి ఈ ఉత్సవాలకి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంతంలో అత్యధిక మరి పేదలు ప్రజలు ఉండే ప్రాంతం ఈ ప్రాంతం కాకినాడలోనే అత్యంతగా వెనుకబడినటువంటి ప్రాంతం. మరి గతంలో మరి ప్రీతమ శాసనసభ్యులు మరి పేదల కళ్ళల్లో వెలుగు చూడాలనే ఆలోచనతో మరి ఆ రోజున చెప్పడం జరిగింది. వారి యొక్క మరి ఆశీస్సులతో సూచన మేరకు మరి ఈ రోజున అత్యధిక పేదలున్న ఈ ప్రాంతంలో మరి ఎటువంటి ఆదాయం లేకపోయినా మరి డైరీ ఫారం నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ కాకినాడలోనే ఎక్కడా జరగని విధంగా అత్యంత వైభవంగా చేయాలనే ఒక సంకల్పాన్ని కొనడం జరిగింది. మరి అందులో భాగంగా ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా అమ్మవారిని సంబరాలు కరగలు తిప్పడం జరిగింది. మరి రేపటి రోజున మరి శుక్రవారం దశమి రోజున మరి వందలాది మంది మహిళలతో కుంకుమాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే గుడి నిర్మాణం నుండి మరి అమ్మవారి ఈ కార్యక్రమాల దగ్గర ఉండి చూసుకునేటువంటి వారు మరి అదేవిధంగా మన నూకాలమ్మ తల్లి కొత్తపేట ఆలయం యొక్క చైర్మన్ గారు తలాటం నాని గారు ఈవేళ అమ్మవారికి కళ్ళు పెట్టే కార్యక్రమం మరి ఎంతో ఘనంగా జరపడం జరిగింది. అదేవిధంగా మరి ఏకాదశి పర్వదినాన మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రజలందరూ
మరి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో ఉండాలనే ఆలోచనతో లోక కళ్యాణార్థం మరి ఏకాదశి పర్వదినాన రేపు శనివారం మరి ఇక్కడ హోమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి 17వ తారీఖున మరి జాగారం మరి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా అనేక కార్యక్రమాలు అదేవిధంగా బాణసంచాతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త అమావాస్య పర్వదినాన మరి ఈ ప్రాంతంలో తీర్థం అదేవిధంగా సాయంత్రం రాత్రి సమయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మరి అదేవిధంగా బాణసంచా కాల్చడమే కాకుండా సిరిబొమ్మ తిప్పుట మరి అర్ధరాత్రి మరి బద్ది కట్టి తలుపులు మూసే కార్యక్రమం ఉగాది అనంతరం మరి 20వ తారీఖున తలుపులు తెరిచిన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని మన ప్రియతమ శాసనసభ్యులు వనమాడి కొండబోగా చేతుల మీదుగా మరి భారీ ఎత్తున 5,000 మందికి అన్నదానం కార్యక్రమం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. మరి ఈ విధంగా మరి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా మరి ఈ జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీ సభ్యులు అదేవిధంగా మహిళా ధర్మకర్తలందరూ కూడా రాత్రింబవలు 45 రోజుల పాటు వారి సేవలు అందిస్తూ ఉంటారు. అందుకే అమ్మవారు మరి సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ కుటుంబాన్ని ఆ అమ్మవారి ఆశీస్సులతో మరి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో మరి వాళ్ళందరూ ఉండాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మ భక్తులందరూ కూడా అదేవిధంగా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండి ఆ అమ్మ కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి తలాటం నాని గారికి కూడా మేము హృదయపూర్వక జాతర మహోత్సవంలో డైలీపాలెం సెంటర్లో గెర్రలు తీసిన వెంటనే ఇలా కమిటీ సభ్యులు అందరూ కూడా నాకు తెలియపరుస్తారు. నేను గుడి నిర్మాణం చేసిన కాంచి 2008వ సంవత్సరం కాడి నుంచి 2008లో నిర్మాణం చేసాం. ఆ రోజున శాసనసభ్యులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కమిటీ వాళ్ళు మాకు అత్యంత గౌరవం ఇచ్చి గెర్రలు తెలిసిన రోజుని రమ్మంటారు. అలాగే నేత్రాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన కమిటీ వాళ్ళు ఆదుల్లో నేనే చేస్తున్నాను. అలాగని ఏ రోజుని కూడా నాని గారు ఎక్కడి నుంచి ఎక్కడ రావాలన్నది వాళ్ళ మనసులు పెట్టుకోలేదు. నన్ను పిలిచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇస్తారు. ఈరోజు సూర్యారావుపేట నూకలమ్మ వారికి 9:45 నేత్రాలు పెట్టాం. అలాగే 10:30 డైలీపాలెం సెంటర్లో నేత్రాలు పెట్టాం. ఈ కార్యక్రమం ఈరోజు పూర్తయింది. రేపు 17వ తారీఖుని ఇక్కడ ఉత్సవాలు జాగరం 17 కదా 17వ తారీఖున జాగరం 18వ తారీఖున తీర్థం సాగుద్ది. అలాగే తలంతరం తలుపులు మోస్తారు.